కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని మొదలుపెట్టిన నాటి నుండి 2001 నాడు సభ్యత్వం తీసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు కేసీఆర్ వెంట ఉంటానని ఆనాడు శపథం చేసి ఎన్ని ఉద్యోగాలు వచ్చినా వదులుకొని జీవితాన్ని త్యాగం చేసుకుంటూ ఉద్యమంలో పాల్గొని ఈరోజు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాల తెలంగాణ పాలనలో సస్యశ్యామలమైన పాలన అందించిన కేసీఆర్ వెంట జీవితాంతం మళ్ళీ కేసీఆర్ వెంబడి మళ్ళీ ప్రభుత్వం వచ్చేదాకా నాకు ఒక కార్యకర్తగా పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ పాలనలోనే ప్రజలు సుభిక్షంగా అర్థవంతమైన పాలన అందించి సంక్షేమ పథకాలు అందించి ప్రతి పేదవానికి సంక్షేమ పథకం అందించే విధంగా ఆ పరిపాలన చేసిన మహనీయుడు కేసీఆర్ గారు. ఆనాడు మొదలుపెట్టిన ఉద్యమాన్ని తుద వరకు తెలంగాణ సాధించే వరకు ఒక నిర్దిష్టమైన కార్యకర్తలతో ఈరోజు పార్టీ సుభిక్షంగా ఉందంటే కేసీఆర్ వల్లనే వచ్చింది, కేసీఆర్తోనే ఉంది ఆ పార్టీ. జై బీఆర్ఎస్, జై కేసీఆర్. నేను టీఆర్ఎస్ పార్టీలో 2001 నుండి ఒక ఉద్యమకారునిగా పనిచేస్తున్నాను. 2001 నుండి 2014 వరకు కూడా చాలా ఉద్యమాలు చేసాం తెలంగాణ కోసం. ఎన్నో కష్టాలు పడ్డ తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దశ నేర్పిన కేసీఆర్ గురించి ఎన్నో రకాలుగా ఏ పిలిపించినా కూడా మేము పార్టీ కోసం సర్వశక్తుల పోరాడి ఉద్యమాలు చేసి తెలంగాణ 2014లో తెచ్చే విధంగా కేసీఆర్ పాటుపడ్డాడు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారి లేని ప్రభుత్వాన్ని మేము ఊహించలేకపోతున్నాము. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే రైతులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా సబ్బండ వర్ణాలకు అనుకూలంగా ఉండేది పార్టీ, అంటే ప్రభుత్వం ఉండే అనుకూలంగా. ప్రతిదీ ఇప్పుడున్న ప్రభుత్వం చూస్తే చాలా కష్టంగా ఉన్నది. ఆ గత ప్రభుత్వంలో అయితే అన్ని ప్రజలకు అందుబాటులో ఉండేది. ఇప్పుడు ప్రజలైతే కేసీఆర్ లేని ప్రభుత్వాన్ని ఊహించలేకపోతున్నారు. ఎందుకంటే అప్పుడున్న 2014 నుండి 2020 వరకు కేసీఆర్ ప్రభుత్వం ఉండే అన్ని పథకాలు చేరే విధంగా కేసీఆర్ గారు ప్రకటించారు. ఇప్పుడు ఒక పథకం కూడా కేసీఆర్ గారికి లేని విధంగా లోడ్ చేస్తున్నారు. చాలా కష్టం, ఎందుకంటే ఊహించలేకపోతున్నాము. పార్టీ ఉంటే అందరికీ అందుబాటులో ఉండే తెలంగాణ పార్టీ అంటేనే అందరికీ తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ ఇది. ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ అంటే అభిమానం, కేసీఆర్ అంటే ఒక భరోసా. రైతులకు కానీ కార్మికులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరికి ఒక భరోసా కేసీఆర్ అంటే. ఆ భరోసా లేని విధంగా ప్రజలు బాధపడుతున్నారు. మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా రాబోయే కాలంలో వచ్చే ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారములు. నేను సయ్యద్ నయీం, బీఆర్ఎస్ పార్టీ ఒక సీనియర్ నాయకుడిని, ఒక మలిదశ ఉద్యమకారుని. 2001లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించినప్పుడు మేము ఉద్యమంలో ఆకర్షణమై మేము చేరడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం. మేము చాలా అదృష్టంగా భావిస్తాం. ఎందుకు ఒక పవిత్రమైన ఉద్యమం, ప్రపంచంలోనే ఒక పవిత్రమైన ఉద్యమంలో మేము పనిచేసినందుకు మేము కేసీఆర్ గారి నాయకత్వంలో మేము చాలా అదృష్టంగా భావిస్తాం. తెలంగాణ తెచ్చే దాంట్లో మేము ధర్నాలలో ధూమ్ధామ్ కావచ్చు, మిలియం మార్చ్ కావచ్చు, వంట మార్పు కావచ్చు, ఎన్నో రకాల ప్రోగ్రాంలో మేము పాల్గొన్నాం. కేసులైనా మేము మీద దెబ్బలు తిన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారు మా ఫస్ట్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. తర్వాత మాకు రాజకీయ పార్టీ అవసరమే కాబట్టి కేసీఆర్ గారు రాజకీయ పార్టీ చేసి 2 దఫాలుగా సీఎం చేసి మన ప్రపంచంలోనే తెలంగాణ నంబర్ 1 దిశకు తీసుకొచ్చి ప్లేస్లో నిలబెట్టి పెట్టారు. అనేక పథకాలు ప్రపంచంలో తెలంగాణలో ఉన్న పథకాలు, సంక్షేమ పథకాలు ప్రపంచంలో ఎక్కడ లేవు. కానీ ఈరోజు మాకు చాలా బాధ అనిపిస్తుంది. అటువంటి మంచి పథకాలను రేవంత్ రెడ్డి గారు ఇవాళ క్లోజ్ చేసుకుంటూ పోతున్నారు, 1 by 1. చాలా బాధ అనిపిస్తుంది. ఇవాళ జనాలలో మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళీ సీఎం కావాలని ఒకటి జనాలలో ఉంది. మేము ఖచ్చితంగా రాబోయే రోజులలో ఖచ్చితంగా మేము మా పార్టీ మళ్ళీ అధికారంలో వస్తుంది. మన కేసీఆర్ గారు ఖచ్చితంగా సీఎం అవుతారు. జై తెలంగాణ. ఏదైతే ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ గారు ముందడుగు వేసి టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఒక కొత్త పార్టీ తీసుకొచ్చి మొత్తం తెలంగాణ ప్రజల్లో ఒక ఉద్యమ స్ఫూర్తిని తీసుకొచ్చి ఎట్లా అయితే రాష్ట్రాన్ని సాధించడం జరిగిందో, నేడు బీఆర్ఎస్గా ఉండి మరి మనము ఒక 10 సంవత్సరాలు గవర్నమెంట్ చేసి ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా డెవలప్మెంట్ చేసి అందించినారు. తర్వాత అనుకోని విధంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి రావడం జరిగింది. అయినప్పటికీ మరి భవిష్యత్తులో కంపల్సరీ ఇప్పుడు రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీయే 100కు పైగా సీట్లను సాధిస్తుందని చెప్పేసి పూర్తి నమ్మకంగా ఉన్నాం. ఏదైతే నాడు ఉద్యమంలో ఉన్న నాయకులందరూ కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీతోటే ఉన్నారు. ఇప్పటికీ ప్రజలందరిలోనూ కూడా కేసీఆర్ గారు ప్రజల గుండెల్లోనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమం మొదటి నుంచే, అంటే 2001 నుంచి కరీంనగర్లో సింహగర్జన నుంచి ఉద్యమం అనేది ఉధృతంగా మొదలైంది. ఈ కరీంనగర్ నుంచి ఇప్పుడు ఏది జరిగినా, మొన్న ఒక జగిత్యాల సభ అని చెప్పేసి జరిగినా కానీ విజయవంతం జరిగింది. ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగిస్తూ యావత్తు తెలంగాణ మొత్తం కూడా రేపటికి కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి రావాలని ఎదురు చూస్తూ ఉన్నాం. నేను గంటల రేణుక, కరీంనగర్ బీఆర్ఎస్ ఉద్యమకారురాల్ని.
కేసీఆర్ నాయకత్వంలో అప్పుడు గతంలో బోయిన్పల్లి వినోద్ కుమార్ గారితో హరీష్ రావు గారితో నా ప్రయాణం కొనసాగింది. ఈటల రాజేందర్ అన్న గారితో ముందుకు పోయినామంటే మా నాయకులు ధైర్యంతో సాహసాలతోటి బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోయింది. గతము టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు 25 సంవత్సరాలు గడిచిన రోజులు అవి జ్ఞాపకాల లెక్కనే మిగిలిపోవద్దని మేము ఇంకా కూడా ప్రతిపక్షం మీద కొట్లాడుతూనే ఉన్నాము. 25 ఏండ్లల్లా మేము చేసిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు చూపించినాం ప్రజలకు. ఓర్వలేక కొంతమంది ఇంట్లో కుట్రమంది తెలంగాణ రావద్దు అని జరిగింది. కానీ మేము గడిచిన 25 సంవత్సరాలు కష్టపడ్డ తీరును చూస్తే గత ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వానికి చూస్తే మాకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ చేసింది, టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి అంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కేసీఆర్. ఈ అభివృద్ధి తెచ్చింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని రూపురేఖలు చేసింది కేసీఆర్. ఉద్యమ సమయంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా సుష్మా స్వరాజ్కు బతుకమ్మ ఎత్తి తెలంగాణ అని జై తెలంగాణ అనిపించిన నేనొక సభ్యురాల్ని. సుష్మా స్వరాజ్కు ఢిల్లీలో నడి ఒడ్డుల బతుకమ్మ ఎత్తినాం. బతుకమ్మ ఏంది తెలంగాణ నుంచి బతుకమ్మ రీతి నుంచి ఇప్పటి వరకు మేము ఎట్లా చేసినామనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మేము సంతోషంగానే ఉన్నాం. కొంతమందికి మంచి జరిగింది, కొంతమందికి చెడు జరిగింది కాబట్టి దాన్ని పూర్చుతాము. తెలంగాణ రాష్ట్రం మళ్ళీ వస్తుంది. సంతోషంగానే ఉన్నారు. కొంతమంది మాత్రమే లోపల కుమిలిపోతురు తప్ప తెలంగాణ తెచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము, గర్వంగా ఉంది. కేసీఆర్ నాయకత్వంలోనే ఇంకా ముందుకు పోతాము. మేము చేసిన జ్ఞాపకాలను ఈరోజు మాకు ఇంత చిన్న అవకాశం ఇచ్చినందుకు కూడా మీడియా మిత్రులకు కానీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారితో మేము నడిచినందుకు మేము గర్వపడుతున్నాం. తెలంగాణ తెచ్చినందుకు గర్వపడుతున్నాము. పార్టీల అభివృద్ధి అని కాదు, పదవులని కాదు, తెలంగాణ రాష్ట్రం తెచ్చినందుకు గర్వపడుతున్నాం. తెలంగాణ కేసీఆర్ గురించి మేము వెంట ఉన్నాం కాబట్టి గర్వపడుతున్నాము. ఈ గర్వము ఎప్పుడు ఉంటుంది, కొంతమందికే ఉంటుంది కానీ అందరికీ ఉండదు. మేము ప్రతిపక్షం మీద కొట్లాడతాం. తెలంగాణ ప్రజలకు మళ్ళీ ఎల్లవేళలా తోడుంటాము. ఈ బీఆర్ఎస్ పార్టీ మేమందరం ఉద్యమకారులము, ఉద్యమిస్తూనే ఉంటాము. ఎప్పుడు ఉద్యమకారులు వెనుకకు పోరు, పదవులు లేవు అని వెనుకకు పోరు. పదవులతోటి శాశ్వతం కాదు. రాజకీయంగా ఎదగాలంటే, అభివృద్ధి కావాలి రాష్ట్రం అంటే మనం కొట్లాడాలి. కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది, కొట్లాడితేనే మన అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఎప్పుడు ఉద్యమకారులు కొట్లాడితేనే ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతూనే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, మా నాయకులకు ఎల్లవేళలా ఉద్యమకారులు ఎంబడి ఉంటారు. రాజకీయంగా కాకపోయినా ఉద్యమం చేసుకుంటూ మేము అభివృద్ధి రకంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే రకంగా మా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుందని ఈ శుభాకాంక్షలు తెలుపుతూ, ఇందులో ఎలాంటి నష్టం లేదు. తెలంగాణ వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు కానీ, నాయకులు కానీ, ఉద్యమకారులు కానీ. కేసీఆర్ గారికి ధన్యవాదాలు, మా టీము అందరికీ ధన్యవాదాలతో తెలుపుతున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. సమైక్య రాష్ట్రంలో పరాయి పాలనలో నీళ్లకు, నిధులకు, నియామకాలకు పరితపించినటువంటి తెలంగాణ తల్లి విముక్తి కొరకు నేటికి 25 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు కంకణబద్ధులై ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట పార్టీ స్థాపించి 14 సంవత్సరాలు అలుపెరగని సుదీర్ఘ పోరాటం చేసి తల్లి తెలంగాణను విముక్తి చేసిన రోజు. ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ రోజు గుక్కెడు తాగునీటికి ఇబ్బంది పడ్డటువంటి తెలంగాణ, ఫ్లోరోసిస్తో బాధపడ్డటువంటి తెలంగాణకు మిషన్ భగీరథ పేరు మీద కేసీఆర్ గారు ఇంటింటికి మంచినీళ్లు అందించడం అయితేనేమి, నెర్రెలు బారిన భూములకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించడం అయితేనేమి, తమ నిధులు
దక్కకుండా ఏ చిన్న అభివృద్ధి పనికి కూడా ఇబ్బంది పడ్డటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం కోట్లాది రూపాయల బడ్జెట్తో మొత్తం దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా జిఎస్డిపిలో కానీ తలసరి ఆదాయంలో కానీ ప్రతి విషయంలో ముందుకు నడిపించడంలో కేసీఆర్ గారి కృషి అన్నది అమోఘమైనది. 9 సంవత్సరాలు కేసీఆర్ గారు తన సుపరిపాలనతో, పరిపాలన అంటే ఎట్లా ఉంటుంది, ఒక మానవత్వంతో కూడినటువంటి పరిపాలన ఎట్లా ఉంటుంది అన్నది ఈ ప్రాంతానికి చూపెట్టినటువంటి మహనీయులు కేసీఆర్ గారు. ఈ సందర్భంగా రేపు ఒక 2 సంవత్సరాలు ఆగితే మళ్ళీ కేసీఆర్ గారి పరిపాలన రావాలని, వస్తుంది అని చెప్పి కూడా ప్రజలందరూ ఆశతో ఎదురు చూస్తున్న సందర్భం. ఈరోజు కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ గావించుకోవడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరం ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ఏర్పాటు చేశారో, చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించి నీళ్లు తెచ్చారు, నిధులు తెచ్చారు, నియామకాలు తెచ్చారు. వారు పోయిన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ నీళ్ళలో రామచంద్ర అన్న పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టారు, ఎన్నో పథకాలు తెచ్చారు. ఇప్పుడు ప్రజల ఒక స్వర్ణయుగంలాగా నడిపించారు. ఇప్పుడు చూసినట్టయితే ప్రజలు చాలా అరగోసపడతా ఉన్నారు. మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడే మరొక స్వర్ణయుగంగా మారుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ మేము బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో మా యొక్క పార్టీ ఆఫీసులో ఘనంగా చేసుకున్నాం. దీనికి చాలామంది హాజరయ్యారు. ప్రజలు కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు, కేసీఆర్ గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు గద్దె దిగుతుందని. కేసీఆర్ గారు తెలంగాణ పార్టీని 33 జిల్లాలు చేసి ఎంతో సుభిక్షంగా పరిపాలన అందించారు. వారు ప్రజల నుంచి ఎంతో అభినందనలు మన్ననలు చూరగొన్నారు. ఇప్పుడు వారి ప్రభుత్వం పోయిన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ప్రజలందరూ కూడా చాలా కష్టపడతా ఉన్నారు. మళ్ళీ కేసీఆరే రావాలి, సారే రావాలి, కేసీఆర్ ప్రభుత్వమే కావాలి, స్వర్ణయుగం కావాలని చెప్పి మరొకసారి అందరూ కోరుకుంటా ఉన్నారు. అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష 65 ఏళ్ల కలను నిజం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో 14 ఏళ్ల పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వంను ఒప్పించి మెప్పించి తెలంగాణ తెచ్చి 65 ఏళ్ల తెలంగాణ ప్రజలు ఏదైతే దోపిడీకి గురైర్రో, ఉద్యోగాలు, నీళ్లు, నియామకాలు ఏదైతే దోపిడీకి గురైరో దాన్ని సాధించుకునేందుకు ఒక ఉద్యమకారుడే, ఒక పరిపాలకునిగా, తొలి ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి 10 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా మరి ఒక 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో 5 లక్షల ఉద్యోగాలు మరి యువతకు వచ్చే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా శివారు వరకు కూడా ఎక్కడి తెలంగాణ రాష్ట్రంలో బీడు భూములుగా ఉన్నవన్నీ అన్నీ కూడా పొలాలుగా మారే విధంగా మరి 1 కోటి ఎకరాల మాగాని చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాంతోపాటు నీరు మిషన్ భగీరథతో మరే మిషన్ కాకతీయతో మరి అప్పుడు కాకతీయుల కాలంలో కట్టిన తెలంగాణలో ఉన్న చెరువులన్నీ కూడా తవ్వి మరమ్మతులు చేసి అవన్నీ కూడా నీళ్లు నిండే విధంగా చేయడం. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి, మారుమూల గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి నీరు అందించిన నాయకుడు ఇలా కేసీఆర్ గారు, పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దాంతోపాటు ఇలా తెలంగాణ రాష్ట్రంలో మరే వ్యవసాయ రంగమే కానీ, ఉద్యోగుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, ఒంటరి మహిళల విషయంలో కానీ మరి 200 రూపాయలు ఉన్న పెన్షన్ను 2,000గా చేసి పెద్దలకు, వయసు మీద పడ్డ వాళ్లకు ఆసరా నిలిచిన నాయకుడు కేసీఆర్, ఆసరాగా నిలిచిన పార్టీ
టీఆర్ఎస్ పార్టీ. దాంతోపాటు ఇలా తాగునీరు, సాగునీరు, ఉద్యోగాలతో పాటు పేదవారి మనసుల్లో, గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు ఇలా కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విషయాల్లో భారతదేశంలో ముందుంచిన నాయకుడు కేసీఆర్ గారు. ముందుంచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇలా టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26 సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కరీంనగర్ నగర ప్రజలకు, అదేవిధంగా జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా కరీంనగర్ జిల్లా పార్టీ ఆఫీసులో మా బీఆర్ఎస్ గౌరవ మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు, నాయకులు, అదేవిధంగా మాజీ గ్రంథాలయ చైర్మన్, మైనార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మా విద్యార్థి అధ్యక్షులు అందరూ కూడా మహిళా నాయకురాళ్ళు పాల్గొని గొప్పగా ఇలా ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా తెలంగాణ ప్రజల్లో నిలిచిపోయిన ఏదైనా సందర్భం ఉందంటే అది తెలంగాణ తెచ్చిన రోజు, మన తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన రోజే. మాకొక్క తెలంగాణ ఏర్పడాలంటే మరి ఎంతోమంది ఈ 65 ఏళ్లలో ఎంతోమంది ఆశ పెట్టి నిరుత్సాహపరిచిర్రు, తెలంగాణ ప్రజలను మోసం చేసిర్రు, తెలంగాణ ఫలాన్ని వాళ్ళ రాజకీయ లబ్ధికే వాడుకున్నారు అని ఆనాడు ఆలోచిస్తే ఒక నాయకుడు మాకు రాకపోతాడని ఎదురు చూసిన తెలంగాణ ప్రజలకు ఆనాడు కేసీఆర్ రూపంలో ఒక నాయకునిగా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని ఆవిర్భావం చేసి ఇలా గొప్పగా తెలంగాణను తెచ్చి తెలంగాణను అభివృద్ధి చేసిన నాయకుడు ఇలా కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణ ప్రజల్లో 4 కోట్ల మంది గుండెల్లో నిలిచిపోయే పార్టీ టీఆర్ఎస్ పార్టీ, నిలిచిపోయే నాయకుడు మరి కేసీఆర్. కాబట్టి ఇలా ఉన్న తెలంగాణ ప్రజలందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.